ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సింహరాశి రాశి చక్రంలో ఇది 5వ రాశి. సింహం అనేటువంటిది ప్రధానంగా మనకి ఒక రాజత్వము, ఒక ధైర్యము, ఒక స్థైర్యము, ఒక తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా దాని అందు నిలిచి ఉండేటువంటి తత్వాన్ని వీటినన్నిటిని అందించేటువంటిది సింహరాశి. ఆ సింహరాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. There are two subsidiary yet potent keynotes of the Leo person upon which I should touch at this point if the nature of the influence wielded by Leo are to be clearly perceived. These are the will to illumine, which constitutes the driving urge towards self-knowledge, self-perception, and intellectual positivity, and the will to rule. ప్రధానంగా 2 లక్షణాలు లియోకి సంబంధించిన నేను చెప్తానని మీకు అంటున్నారు ఆయన. ఒకటి ఏంటంటే విల్ టు ఇల్యూమైన్, ఇంకోటి విల్ టు రూల్. ఈ 2 లక్షణాలు ప్రధానంగా సింహరాశికి సంబంధించినటువంటి. విల్ టు ఇల్యూమైన్ అంటే విల్ టు డూ అంటాడు మెయిన్గా. విల్ టు ఇల్యూమైన్ ఒకటి, విల్ టు రూల్ ఒకటి. విల్ టు ఇల్యూమైన్ అంటే చక్కగా జ్ఞానం నందు నేను ఆపాదించుకోవాలి. జ్ఞానాన్ని అంతా కూడా నేను చక్కగా తెలుసుకోవాలి. చోట్లో ఉంటుండే అంతర్యామి నేను చక్కగా దర్శించాలి అంటుండే దాని అందు వీడికి ఒక ఇష్టత, ఒక కోరిక అంటుండే స్టార్ట్ అవుతుంది సింహరాశి వాడికి. రోజు నేను కూడా చక్కగా గురు పూజలు అటెండ్ అయినటువంటి వాడికి నేను కూడా చక్కగా ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు మనం కూడా ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటే మనకి అంతా మంచిదిట కనుక మనం ప్రేయర్ చేద్దాం అంటుండే భావం వాళ్ళు నిలుస్తుంది. చూసారా, వాడికి లోపల నుంచి వస్తున్న భావం. దాన్ని ఏమన్నారంటే విల్ టు ఇల్యూమైన్. సింహరాశి యొక్క ప్రభావం చేత భావం వస్తుంది వాడికి. అది విల్ టు ఇల్యూమైన్. దానివల్ల ఏమవుతుంది? విచ్ కాన్స్టిట్యూట్స్ డ్రైవింగ్ అర్జ్ టువర్డ్స్ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ పర్సెప్షన్ అండ్ ఇంటలెక్చువల్ పాజిటివిటీ. దానివల్ల సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ పర్సెప్షన్, ఇంటలెక్చువల్ పాజిటివిటీ ఇవి వస్తాయి వాడికి. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? నేను అనగానేమి. సెల్ఫ్ టు విల్ టు ఇల్యూమైన్ కదా, చక్కగా జ్ఞానం నందు నేను వికసించాలి. చోట్ల ఇల్యూమినేషన్ అంటే పాయింట్ మీద మనకి చెప్పారు. ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో మనం చదువుకున్నాయి. ఇల్యూమినేషన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ ఇలా చెప్పారు మనకి స్టేజెస్. ఇల్యూమినేషన్ అంటే 4th or 5th స్టేజ్ అది. సో అలా ఈ ఇల్యూమినేషన్ మీద వీడికి ఒక ఇష్టత అంటుండేది ఏర్పడేవాడికి. వీడికి సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ పర్సెప్షన్ అండ్ ఇంటలెక్చువల్ పాజిటివిటీ ఈ 3 చక్కగా వాడికి అంటే నేను అనగానేమి దాని గురించి ఒకటి చక్కటి ఆత్మజ్ఞానము అంటాడు. దాని మీద చక్కగా వాడు దర్శించడం, చక్కగా దాన్ని తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇంటలెక్చువల్ పాజిటివిటీ అన్నారు దాన్ని. ఇంటలెక్చువల్గా అంటే ఈ నేనంటే ఏమిటి, అసలు ఏంటంటే దీని గురించి అసలు దేని చేత కట్టబడుతోంది, ఎలా ఇది వ్యక్తంలోకి వస్తుంది, ఏమిటి ఈ విషయాలన్నీ ఒకటి చక్కగా తెలిస్తే అప్పుడు విల్ టు ఇల్యూమైన్ నెక్స్ట్ దానిపైన ఉన్నటువంటి స్టేజ్ గురించి ఒకటి చక్కగా తెలుస్తుంది. అంటే మనకి ధారణ స్థితి ఏమిటో మీరు ఇల్యూమినేషన్ అంటే అది అనుకోవచ్చు మీరు. సో దానికి ముందున్నటువంటి స్థితిలో వీటి చక్కగా నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ పర్సెప్షన్, ఇంటలెక్చువల్ పాజిటివిటీ ఇవి చక్కగా వీడు పొందినటువంటి వాడు
విల్ టు ఇల్యూమైన్లో కూడా వెళ్తాడు. నెక్స్ట్ విల్ టు రూల్ అండ్ టు డామినేట్, విచ్ ఈస్ ఆఫ్ సచ్ ఎ కంట్రోలింగ్ నేచర్ ఇన్ దిస్ సైన్ అండ్ సచ్ ఏ సబ్టిల్ పొటెన్సీ ఇన్ ద లియో టైప్. లియో వాడు ఎలా ఉంటాడంటే విల్ టు రూల్. సో లోపల నుంచి ఒక డామినేటింగ్ పొటెన్సీ అంటుంది ఒకటి పనిచేస్తుంటాడు, ప్రతి వాడిలోనే ఇది పనిచేస్తుంటాడు. సో విల్ టు రూల్ అంటారు. అంటే లోపల నుంచి వీడు వీడు అధికారి అయి వీడు నిలవాలి అంటున్నది ఉంటుంది. దేనికి అధికారి అంటే వీడి దేహానికి వీడు అధికారి అయి నిలవాలి. అంటే లోపల నుంచి అధికారత్వం సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి తత్వం వాళ్ళు పనిచేసేటువంటి దాన్ని ఏమన్నారంటే సింహరాశిగా చెప్పారు. సో విల్ టు రూల్ అంటున్నది ఏంటి? పర్సనాలిటీ అంటుంటే చక్కగా వికసించి ఇట్ ఈస్ దిస్ విల్ టు రూల్ విచ్ లీడ్స్ ఎ పర్సన్ born in this sign eventually to achieve self-mastery and the control of the personality for either a good motive or a selfish one, and is also the same tendency which leads him finally to the control by the personality ruled by Leo of groups and large or small bodies of people. This at an advanced stage is an expression of the fusion of Leo energy and Aquarian potency. 10 మందికి వీడు విల్ టు రూల్ అంటుండేది అంటే ఒక గురువుగా వీడు ఎప్పుడైతే వీడు నిలబడతాడో అప్పుడు విల్ టు రూల్ అంటున్నది వస్తుంది. సో విల్ టు రూల్ అంటే ఒక గురుత్వము అంటుండేది సిద్ధించడం అంటుండేది. అది దేని చేత సిద్ధింపడుతుంది అంటే పైన అక్వైరన్ ఎనర్జీ అంటుండేది లియో మీద పడినప్పుడు అది వస్తుంది. వీళ్ళందరికీ ఒక మార్గదర్శకుడే వాడు నిలుస్తాడు అనమాట, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. సో ఆఫ్ గ్రూప్స్ అండ్ లార్జ్ ఆర్ స్మాల్ బాడీస్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో ఏదర్ ఇట్ మే బి మొత్తం ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక మొత్తం ప్రపంచానికో వాడు గురువు అవ్వచ్చు, లేదా కేవలం ఒక ప్రాంతమో ఒక 10 మందికో ఒక 20 మందికో అవ్వచ్చు. దట్ డజంట్ మ్యాటర్ మచ్. అది బాగా తెలుసుకోండి. పాఠం వచ్చు వీడికి 2 ఎక్కడి నుంచి 10 ఎక్కం వరకు వచ్చు. అది 10 మందికి నేర్పినా వాడు గురువే అవుతాడు, ఒక 1000 మందికి అది రాసినా వాడు గురువే అవుతాడు. వాడు దాంట్లో ఏం తేడా ఉండదు. ఎక్కం ఎందుకంటే ఎక్కం వచ్చా రాదా అంటుండేది ముఖ్యం, కానీ ఎంతమంది నేర్పితే అప్పుడు వాడికి అంత బాగా వచ్చి అంటుండేది కాదు లెక్క పెట్టాల్సింది. తోటలో ఉన్నటువంటి సత్యాన్ని ఇప్పుడు చక్కగా దర్శించగలిగాడా లేదా అంటుండేదే ప్రధానం, కానీ ఇంక వేరేవన్నీ కూడా అప్రధానం. కనుక వీడు విల్ టు రూల్ అంటుండేది ఏర్పడిన వాడికి వాడు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వీడు చక్కటి ఇదిగా మార్గదర్శకుడే నిలుస్తాడు. దిస్ ఆర్ an advanced stage in expression of the fusion of Leo energy and Aquarian potency. It is inevitable in the long run for men and races. For this all experiences, Leo is proprietary. The will to illumine is that which drives all Leo people on to experiment and so to gain knowledge. It is this which links them with Taurus, which carries the fair jewel, which gives light upon its forehead. It is the relationship of Taurus, Leo, Aquarius. We have in a significant and important zodiacal triangle of 4 or 1 is concerned, and it is particularly significant to the 4th creative hierarchy, the human hierarchy. We have therefore అది. సో విల్ టు ఇల్యూమైన్ అని చెప్పినప్పుడు మీకు ప్రధానంగా సింహరాశి, వృషభ రాశి, కుంభరాశి ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్గా వేసుకోండి. ఆ 3కి సంబంధించినది మీరు చక్కగా దర్శించుకోగలిగితే విల్ టు ఇల్యూమైన్ అంటే చక్కగా దర్శింపడుతుంది. దానిలో ఈ 3 ఎలా పనిచేస్తుంటాయి అంటే టారస్కి వచ్చేటికి వీళ్ళు ఇన్సెంటివ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్. అంటే వీడికి ఏదో రామాయణం ఈ చరిత్ర మనం చదువుకుందాం చక్కగా, దీనివల్ల అసలు సత్య పరిపాలన అంటే సాధ్యమా కాదంటే మనకు తెలుస్తుంది. సరే సత్య పరిపాలన తెలిసింది, ఇంకో విషయం తెలుసుకుందాం, దానికి భారతం చదువుదాం. ఇలా వీడికి ఒక్కొక్క విషయం మీద ఒక లోపల నుంచి ఒక పైన అంటే లోపల నుంచి అంటే వీడిలో వృషభ రాశి ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వీడికి ఒక థాట్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. దేని పరంగా ఈ థాట్ అంటున్నది పనిచేస్తుంది అంటే నాలెడ్జ్ అంటున్నది ఎక్వైర్ చేసుకోవడానికి థాట్ అంటున్నది వాడికి పనిచేస్తూ ఉంటుంది. సో దాని వల్ల ఇన్సెంటివ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్. సో ఎక్కడికి వెళ్ళడానికి ఇన్సెంటివ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇందాక చెప్పారు కదా విల్ టు ఇల్యూమైన్ అంటే ఏంటో, ఇన్సెంటివ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ అంటే అది. సో ఇల్యూమినేషన్ లేదా ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నది ఎక్కడ పనిచేస్తుందో ధారణా స్థితి అని అన్నాం ఇందాక. సో ఆ స్థితిగా వీడికి కోరిక అంటున్నది ఏర్పడుతుంది, దానికే వీడు
జ్ఞానం పొందడానికి వీడికి ఒక ఇది స్టార్ట్ అవుతుంది టారస్లో. అది స్టార్ట్ అయినటువంటి వాడు నెక్స్ట్ లియోకి వచ్చినప్పుడు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై నాలెడ్జ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాడు ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందాడో అది ఎక్స్ప్రెషన్లోకి రాబడుతుంది. అంటే వాడు పొందినటువంటి నాలెడ్జ్ వలన వాడికి ఆనందం అన్నటువంటిది పొందినటువంటి వాడికి అది ఎక్స్ప్రెషన్లోకి రావాలి. నిజంగా వీడు చూసొచ్చాడో లేదంటుండేది ఎలా చెప్తారు? ఉదాహరణ వీడు సినిమా చూశాడో లేదంటుండేది ఎలా చెప్తాం అంటే, వాడు ఆ సినిమాలో వాడు హీరో ఎలా అయితే డైలాగులు చెప్పాడు వీడు అలా చెప్తాడు డైలాగ్. లేదా ఆ కథ చెప్పాలి, వీడు ఏదైనా ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా వీడు చూసొచ్చాడనేది ఎలా అయితే ఉండదో అలాగా సింహరాశికి చేరినటువంటి వాడికి ఆ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నది వాడు దర్శించిన వాడు అవుతాడు. దర్శించిన వాడై వాడు ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై నాలెడ్జ్. వాడు పొందినటువంటి నాలెడ్జ్ని చక్కగా ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ వాడు ఏదైతే పొందాడో అది చక్కగా వాడు ఎక్స్పీరియన్స్ పొంది అది ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తాడు. ఏదైతే వాడు ఆత్మానంద భరితుడై అని రాస్తాడు మనకు. ఆత్మానంద భరితుడై అని రాశాడంటే ఏంటి? నిజమైనటువంటి ఆనందం వాడు ఏదో వాడు రుచి చూశాడు, అది ఎక్స్ప్రెషన్లోకి తీసుకొచ్చాడు అని అర్థం అక్కడ. నెక్స్ట్ అక్వేరియస్, ద యూజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద గెయిన్ నాలెడ్జ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ సర్వీస్. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇవి రెండు కూడా సర్వీస్ మోటివ్లోకి వీడికి వెళ్ళాలి. అంటే అక్కడ అక్వేరియస్లో సర్వీస్ అంటుండేది తెలియబడుతుంది, ఇక్కడేమో ఎక్స్పీరియన్స్, ఆ పైనేమో నాలెడ్జ్ ఇన్సెంటివ్ అని అన్నారు దాన్ని. సో అది నాలెడ్జ్, ఇది ఎక్స్పీరియన్స్, అది సర్వీస్. ఈ మూడు కూడా చక్కగా వీడికి అంటే ఎక్స్పీరియన్స్ అంటున్నది పొందాడు వీడు. పొందినటువంటిది ఏం చేయాలి? ఉదాహరణకు వీడు రామాయణం బాగా వచ్చండి, వచ్చిన వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు? 10 మందికి నాయన రామాయణం చదువు నీకు తెలుస్తుందని చెప్తారు ప్రతి వాడికి. రాముడు కథ అంటే ఏంటి, దానిలో ఉన్న విషయాలు ఏంటి ఎంత కూడా 10 మందికి పంచడం. 10 మందికి పంచాలంటే ముందు వాడు ఎక్స్పీరియన్స్ పొందాలి. రామాయణం అంటే వాడు బాగా చాలా వాడిలో తెలియకుండా వాళ్ళు ఒక దాని ఎందుకు చాలా ప్రేమించిన వాడు చెప్పినటువంటి రామాయణం చాలా బాగుంటుంది. బాగా దాని అందు ఆ రాముడి యొక్క కథ వీడు బాగా ప్రీతి చెందుతాడు. చెందడానికి వీడికి ముందు ఏమిటి? రామాయణం ఎలా అయినా చదవాలంటే భావం వాడిలో పనిచేస్తుంది ఫస్ట్. అది ఎవడో ఒకటి నోటి నుంచి వినొచ్చు ఆ మాట. నేను ఏదో భద్రాచలం వెళ్ళొచ్చానండి, లేదా అయోధ్య వెళ్ళొచ్చానండి ఏదో చెప్పచ్చు. బట్ రాముడు ఏం కట్టారండి గుడి, చాలా బ్రహ్మాండంగా కట్టారండి అని ఏదో మాట్లాడతాడు. ఆ మాటలు వీళ్ళలో తెలియకుండా అసలు రాముడిని దర్శించాలి నెక్స్ట్ రామాయణం చదవాలన్నటువంటి థాట్ వీడికి దిగొస్తుంది. దిగొచ్చినటువంటి థాట్ వీడు ఆ ఎక్స్పీరియన్స్ పొందుతాడు. పొందినటువంటి వాడు 10 మందికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి కావాల్సినటువంటి అడుగులు వేస్తాడు. అప్పుడు దానివల్ల ఏమైంది? వీడు పొందినటువంటి ఎక్స్పీరియన్స్ 10 మందికి పంచిన వాడు అయ్యాడు. సో ఈ మూడు ఆ రకంగా ఒక ట్రయాంగిల్గా పనిచేస్తున్న చోట్లో దర్శించండి అని చెప్తున్నారు ఆయన. టారస్, లియో అండ్ అక్వేరియస్. This triangle expresses the life of humanity and it demonstrates finally the perfection or consummation of the human way. Another triangle is of somewhat similar nature. Leo, Virgo, Pisces has the three produce a still more subtle expression of consciousness. Leo, the self-conscious man, personality, lower unity. Virgo, the latent Christ, life or principle, duality. Pisces, the group conscious soul, the world savior, unity అన్నారు. సింహరాశి వాడిని ఏమన్నారు? పర్సనాలిటీకి సంబంధించిన వాడు వీడు. లియో సింహరాశి వాడు కదా, హిజ్ పర్సనాలిటీ లోవర్ యూనిటీ అన్నారు. అంటే ఈ మూడిట్లో వాడు ఒక స్థిరత్వం సాధించినటువంటి వాడు లియో వాడు. సో కాన్షియస్ ఆస్పెక్ట్లో వీడు విచ్చుకున్నటువంటి వాడు లియో. కాన్షియస్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను పలానా అటువంటి చక్కగా తెలిసినటువంటి వాడి కుటుంబానికి కావాల్సినది ఏం చేయాలో అది చేస్తాడు. వాడి ప్రాంతానికి ఏది చేయాలో దాని మీద దృష్టి ఉంటుంది. వాడు ఏ దేశం వాడో ఆ దేశం మీద దృష్టి ఉంటుంది. ఇలా దట్స్ ఆల్ పర్సనాలిటీ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా యునైట్ అయ్యి వాడికి ఓ చక్కటి నేనంటే డెఫినేషన్ చక్కగా తెలిసి తద్వారా ఆ రకంగా లైఫ్ లీడ్ చేస్తున్నవాడు సింహరాశి వాడు. నెక్స్ట్ ఎప్పుడైతే వాడు కన్యరాశికి వస్తాడో వాడిలో పాలల్లో పెరుగు పడినటువంటి వాడిగా వాడు తయారవుతాడు. పాలలో పెరుగు వేస్తే ఆ పాలు అంతకుముందు ఉన్నటువంటి పాలు కాదు, ఇది కొంచెం తేడా వచ్చింది పాలలో. ఇది పాల అంటే పాలు అనలేం, ఇది పెరుగు అంటే పెరుగు అనలేం. దాన్ని ఏమన్నారంటే లేటెంట్ క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నారు.
అంటే వీటిలో ఒక ప్రొబేషన్గా ఉన్నటువంటి వాడిని ఒక డిసైపుల్గా వాళ్ళు వాడికి ఒక ఇనిషియేషన్ అంటే జరుగుతుంది. డిసైపుల్గా వాడు తయారవుతాడు వచ్చేడికి, వెర్గోకి వచ్చేడికి. అంటే మీకు ప్రతి రాశిలోనూ సాధనకు సంబంధించిన విషయాలు చెప్తూ వెళ్తారు కాబట్టి అన్ని రాశులు ఒకటే రకంగా ఉన్నాయి కదండి అన్నటువంటి అనిపిస్తుంది మామూలుగా సరిగ్గా మన అవగాహనలో పెట్టుకోకపోతే. కానీ సింహరాశి వాడు ప్రొబేషన్కి సంబంధించినటువంటి వాడు, వీడు కన్యారాశి వాడు డిసైపుల్కి సంబంధించినటువంటి వాడు. ఈ డిసైపుల్కి సంబంధించినటువంటి వాడు వీడు ఏమవుతాడు, కన్యారాశికి వచ్చినటువంటి వాడు వీడు చక్కగా వీడిలో 2 ఆస్పెక్ట్స్ అంటే పనిచేస్తుంటాయి ఇక్కడ. సో ఏమిటి, ఒకటి అంటే ఇప్పటిదాకా రుచి చూడనటువంటిది ఒకటి రుచి చూశాడు వీడు, ఆ రుచి చూసింది ఒకటి వీడిలో పనిచేస్తుంటుంది. సహజంగా వీడి యొక్క గుణం అంటే ఒకటి వీడిలో పనిచేస్తుంది. 2 ఉంటాయి వీడిలో. ఒక ఉదాహరణకు ఒక మంచి భావము ఉంటుంది, అలానే వీడి యొక్క సహజ భావము 2 ఉంటుంటాయి, పక్కన పక్కనే ఉంటాయి 2. సో దాన్ని ఏమన్నారంటే డ్యూయాలిటీ అన్నారు. దీని నుంచి మీనరాశిని తీసుకెళ్తారు వీడు. కన్యలో ఉన్నటువంటి వాడు మీనంలోకి వెళ్ళిన వాడికి వాడు ఏమవుతాడు అప్పుడు, ద గ్రూప్ కాన్షియస్ సోల్ అవుతాడు. ఇక్కడ వీళ్ళు డ్యూయాలిటీ అంటే పనిచేస్తాను, ఒక మంచిది వాడి స్వభావం 2 పనిచేస్తాడు. ఇక్కడి నుంచి డైరెక్ట్ వీడు గ్రూప్ కాన్షియస్ సోల్కి వెళ్ళిపోతాడు. గ్రూప్ కాన్షియస్కి వెళ్ళాడికి హీల్ బికమ్ ద సేవియర్. సో ఆ రకంగా వీడిలో సెల్ఫ్ కాన్షియస్గా అయ్యాడు ఎక్కడ లియోలో. తర్వాత లేటెంట్ క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే వీళ్ళు విచ్చుకుంది కన్యలో. గ్రూప్ కాన్షియస్గా అయినది మనకి మీనంలో. అది ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్గా గుర్తుపెట్టుకోండి అన్నారు ఆయన. He will not how consistently the emphasis is laid upon consciousness and its progressive unfoldment, and not upon the form or the aggregate of forms which veil the conscious unity of whatever nature or grade of being. Just as a treatise on cosmic fire endeavored to give the psychological key to the secret doctrine and to interpret the underlying consciousness which the beings express, so in a treatise on 7 rays, I am carrying on the same idea and at the same time seeking to give the needed key to modern exoteric psychology and also some indications as to the astrological key to the secret doctrine to which SPB refers. దాని అది ప్రధానంగా మీకు ఒక అంటే దాని ముందు స్థితిగా మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడు సాధకుడు అవ్వడానికి ముందున్నటువంటి స్థితి అటువంటిది మీరు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, అంటే సాధకుడు అంటే లేదా భక్తుడు అనుకోండి. భక్తుడు అవ్వడానికి ముందేంటి, గుడికి వచ్చిన ప్రతివాడు భక్తుడు కాదు. ముందేదే రోజు పండగ కదా గుడికి వెళ్తే మంచిదంటే సరే పోదాం పదా అంటాడు ఇంట్లో వాళ్ళు మరీ బుర్ర తినేస్తున్నారు. ఇంట్లో ఆవిడ స్త్రీ భర్త, ఆవిడ భక్తురాలు, వీడు భక్తుడు కాదు ఇంకా. వీడు జస్ట్ ఏదో ఆవిడ అడిగింది సరే అని ఆవిడకి తోడుగా వీడు వచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఏదో గుడికి ఏదో చుట్టూ ప్రదక్షిణం చేయాలంటే సరే పదాన్ని ప్రదక్షిణం చేసాడు, తీర్థం తీసుకుని వచ్చాడు. సో ఆ స్థితిని ఏమంటారు దాన్ని అంటే భక్తుడు అవ్వడానికి ముందున్నటువంటి స్థితి అది. సో అది ఎలా అయితే మిమ్మల్ని నెమ్మదిగా సింహరాశి వాడిని అలా తీసుకెళ్తుందో, అలాగే ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ పుస్తకం మీరు చక్కగా చదువుకుంటే మీరు సీక్రెట్ డాక్టర్లోకి వెళతారండి అని చెప్తున్నారు. అది అలా అక్కడి నుంచి అక్కడ ఒక లింకప్ ఇచ్చారు మనకి. సో కాస్మిక్ ఫైర్ చెప్పుకున్న పాయింట్స్ మీరు భవిష్యత్తులో మనం చదువుకోబోయేటువంటి సీక్రెట్ డాక్టర్ని కావాల్సినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు కాస్మిక్ ఫైర్లో వాటికి కావాల్సినటువంటి బీజాలన్నీ అక్కడ వేశారు. అలాగే ఈ ట్రీటైజ్ ఆన్ 7 రేస్లో 3rd బుక్లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇవి చక్కగా ఆస్ట్రాలజికల్ కీస్ మనకి ఎస్పీబీ గారు రాసినటువంటి సీక్రెట్ డాక్టర్లో కావాల్సినటువంటి ఆస్ట్రాలజికల్ కీస్ అన్ని కూడా మనకి ఇందులో ఇచ్చారు ఇప్పుడు, సాట్రిక్ ఆస్ట్రాలజీ. సో దాని ముందు ఉన్నటువంటి స్థితిగా మీరు దీన్ని తెలుసుకోండి అంటున్నదే చెప్తున్నారు ఆయన. హెచ్పిబి రిఫర్స్ ది ఎంట్రీస్ deals with in her masterpiece of esoteric truth are here revealed as cosmic, solar and planetary influences evoking in response to their outpoured energy or vibratory activity, an awakening of consciousness in the form so that it becomes aligned to or closely related to their own. ఏంటి their own అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎల్ఈడి దేనికి, లోపల ఉన్నటువంటి చెప్పబడినటువంటి విషయానికి ఇవన్నీ కూడా ఎల్ఈడిగా ఇవన్నీ లింకప్ అయి ఉంటున్నాయి.
సో ప్రస్తుత గ్రంథం కూడా మనకి భవిష్యత్తులో చదువుకోబోయేటువంటి దానికి ఇది ఎలీడ్గా చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఆల్ రెవల్యూషన్స్ అపియర్ టు ఎమర్జ్ ఇంటు ద కాన్షియస్నెస్ ఆఫ్ ది రేస్ ఇన్ దేర్ లోయెస్ట్ ఆర్ మోస్ట్ మెటీరియల్ ఫార్మ్ బికాస్ ద అసెంట్ ఆఫ్ నాలెడ్జ్ టువర్డ్స్ విజ్డమ్. సో మనకి అపియర్ టు ఎమర్జ్ ఇంటు ద కాన్షియస్నెస్ ఆఫ్ ది రేస్ ఇన్ దేర్ లోయెస్ట్ ఆర్ మోస్ట్ మెటీరియల్ ఫార్మ్. మోస్ట్ మెటీరియల్ ఫార్మ్ నుంచి వీడికి నాలెడ్జ్ అంటే ఇచ్చేటికి ఇప్పుడు విజ్డమ్లోకి అడుగు పెడతాడు. హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ నాలెడ్జ్, హాల్ ఆఫ్ విజ్డమ్ అన్నారు చూసారా మీకు ఇనిషియేషన్ సార్లో. సో అలా వీడు నాలెడ్జ్లోకి వీడు ప్రవేశించడం అంటే జరిగితే నెక్స్ట్ వీడు విజ్డమ్లోకి అడుగు పెడతాడు. అది జరుగుతుంది. టువర్డ్స్ విజ్డమ్ ఇస్ ఆల్వేస్ ద కీ టు ప్రోగ్రెస్ అండ్ దేర్ ఫోర్ ఎక్స్ట్రాట్రిక్ సైకాలజీ అండ్ ఎక్స్ట్రాట్రిక్ ముండెన్ ఆస్ట్రాలజీ లీడ్ టు ప్రిసీడ్ ద రెవల్యూషన్స్ ఆఫ్ దర్ సిగ్నిఫికెన్స్. సో ప్రిసీడ్ ద రెవల్యూషన్స్. సో జనరల్గా బయట చెప్పేటువంటి సైకాలజీ, బయట చెప్పేటువంటి ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీ స్టేజెస్. వాడికి సత్యమునందు వాడు మేల్కోవడానికి ముందున్నటువంటి స్థితులు ఇవన్నీ కూడా. అది చదువుకుంటే నెక్స్ట్ ఆస్ట్రాలజీలో వాడికి తెలిసినటువంటి క్యాలిక్యులేషన్స్ వేసుకుని అడిగితే ట్రై చేస్తుంటాడు. వాటిలో సొల్యూషన్స్ రావు. ఇంకా దీంట్లో మనం ఇంకా పరిశోధించాలి అని చెప్పి అలా వాడు అన్వేషిస్తూ వచ్చాడు. వాడికి హిస్టారిక్ సెన్స్ వాడికి బోధపడుతున్నాడు. హిస్టారిక్ సెన్స్ ఎప్పుడైతే బోధపడుతుందో అసలు వీడికి జ్యోతిష్యం మీద ఒక చక్కటి స్వామిత్వం వచ్చేస్తుంది. మనం ఎదుటివాడు వచ్చి కూర్చున్నప్పుడు వాడికి ఏం కష్టం ఉందో ఏదో అది తీర్చడానికి మనం ఇవి మనకు శాస్త్రంగా ఇచ్చారు. అంతేతానికి వాడికి వేరే విషయాలు అవి ఇవి చెప్పడానికి, వీడికి లాటరీ టికెట్ తగ్గుతుందా లేదా అంటున్నది అలాంటివి చెప్పడానికేనో ఇలాంటి వాటికో వీడు జ్యోతిష్యం అంటున్నది వాడుతున్నప్పుడల్లా కొన్నిసార్లు సక్సెస్ అయినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయినట్టు అవుతుంటుంది. కనుక ఎప్పుడు కూడా ఈ జ్యోతిష్యం అంటున్నది ఒక హిస్టారిక్ సైన్స్ అంటుంటే దాని ఎందుకు వీడు మేలు కాంచాలి. సో మేలు కాంచినప్పుడు అప్పుడు వీడికి దీనిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీడి చక్కగా దర్శనానికి నిలుస్తాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్ట్రాలజీ బయట అందరూ చూసుకునేటువంటి ఆస్ట్రాలజీను బయట సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా ప్రీ స్టేజ్కి సంబంధించిన వాళ్ళు. నిజానికి వాళ్ళు ఇంకా ఆస్ట్రాలజర్స్ను ఒక హిస్టారిక్ సెన్స్గా చెప్పాలంటే వాళ్ళు ఒక ఆస్ట్రాలజర్ను ఒక సైకాలజిస్టు వాళ్ళు ఇంకా అవ్వనటువంటి ముందు ఉన్నటువంటిది లేదా ముందున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజానికి దాని నుంచి నెమ్మదిగా వాళ్ళు ఈ స్థితిలోకి వాళ్ళు మేలు కాంచాలి అంటున్నారు. Exotic astrology to reveal their significance. The nature of the form has to be made apparent, and man, accustomed to it before the meaning behind the form could be revealed. Before the meaning behind the form could be revealed. దేహంలోకి వచ్చేస్తే వాడికి సరిపోదు. వాడు దీనికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న రహస్యం తెలుసుకుంటే అప్పుడు దేహంలో ఉండగా వాడు ఏం చేయాలో వాడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు వాడికి. మానవుడికి దర్శించుకోవాలి. వాడు హ్యాస్ టు కుడ్ బి రివీల్డ్ అన్నారు. You may ask, what is the reason for this mode of procedure? I can give you one among many, which, with a little intuitive reflection, should be convincing to you. The understanding and the reasoning powers of the soul are complete and developed, but souls oriented towards incarnation and the will to sacrifice have not. మనలో ఏమిటి? Reflection should be convincing to you. The understanding and the reason powers of the soul are complete and developed, but souls oriented towards incarnation and the will to sacrifice have not. సో సోల్గా వీడు విచ్చుకున్నాడు, కానీ ఈ పుస్తకం చదువుకున్నటువంటి వాడు ఇంకా వీటిలో విచ్చుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమిటంటే విల్ టు సాక్రిఫైస్ ఒకటి, ఓరియంటెడ్ టువర్డ్స్ ఇన్కార్నేషన్ ఒకటి. అంటే వీడు దిగి రావడానికి కావాల్సినటువంటి అంటే దేహం మీద స్వామిత్వం సాధించినటువంటి వాడు. దిగి రావడం అంటే ఏమిటి? అవసరమైతే పక్కబడేసి ఇంకో దేహాన్ని నీకు ఇస్తాను వస్తామంటే నేను అప్పుడు ఎందుకంటే ఆగండి సార్, ఏంటి మీరు కంగారు మరీను, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, ఇలాంటివి మాట్లాడతారు చూసారా. అలాంటి వాడి విషయం కాదు. ఏదో పని ఉంది నువ్వు వస్తావా అని అడిగితే ఎస్ ఐఎమ్ రెడీ అంటుండేదిగా ఉంటాడు. దాని ఏమన్నారంటే విల్ టు ఇన్కార్నేట్ అంటారు. అంటే అది కాదు సార్ ఇక్కడ పనులు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడితే వాడు అన్ఫిట్. వాడు అది కాదు ఇక్కడ మీరు పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీ, మరి నేను పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పినప్పుడు నేను రమ్మన్నప్పుడు నువ్వు వచ్చేసేయి. ఏంటంటే నేను నీకు పెట్టాను కానీ నువ్వు పెట్టుకున్నావు కాదు కదా. అవి నేను పెట్టానని నువ్వుకంతా నీకు ఏర్పడ్డాయా? మీరు పెడితే వచ్చాయి నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు నేను రమ్మన్నప్పుడు వచ్చేసేయి. నువ్వు అది బాధ్యత ఎవరిది అవుతుంది? నాది అవుతుంది, నీది అవుతుంది కదా. కనుక అది పని చేసినటువంటి వాడు అని పిలిస్తే వెంటనే ఎస్ సార్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎక్కడ పని అని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వేరే ఆగండి సార్ అప్పుడే ఎందుకు పిలుస్తున్నారు మీరు నన్ను అంటగా అంటాడు వేరేవాడు. అది తేడా.
సో ఇది చక్కగా తెలుసుకున్నటువంటి వాడు, దీనిలో చక్కగా విచ్చుకున్నటువంటి వాడు విల్ టు ఇన్కార్నేట్, ఓరియంటెడ్ టువర్డ్స్ ఇన్కార్నేషన్ అండ్ విల్ టు సాక్రిఫైస్ హ్యావ్ నాట్, ఇంకా అవి విచ్చుకోలేదు. యాజ్ ఎట్ ద నెసరీ ఫార్మ్స్ ఇన్ ద త్రీ వరల్డ్స్ విచ్ ఆర్ adequate ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది నాలెడ్జ్ which the soul has on its own plane and levels of awareness. If the inner meanings of the outer symbolic forms of existence were registered by an unprepared form. సో ఇక్కడ ఏంటంటే వీడు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఇప్పుడు చక్కగా చోట్ల ఉన్నటువంటి విషయాల్ని ఆపాదించుకోగలగడం అటువంటి దానిలో వీడు ఇంకా అడుగు పెట్టలేదు. పరమాత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, చోటులో ఇవన్నీ సోల్ ఆస్పెక్ట్స్ ప్రజ్ఞగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటిని అంతవరకు వీడు చదువుకున్నాడు, బాగుంది. చదువుకున్నటువంటి నెక్స్ట్ స్టేజ్ ఏమిటి, ఇవన్నీ తెలిసాయి. తెలిసినటువంటి చోట్ల ఏది చూసినా సరే వాడికి నారాయణుడు కనిపించాలి. భాగవత పరంగా చెప్పుకోవాలంటే, ఈ గ్రంథ పరంగా చెప్పుకోవాలంటే ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీస్కి వీటన్నిటిని దర్శించుకోగలగాలి. చక్కగా సోల్ ఆస్పెక్ట్గా వీటన్నిటిని వీడు దర్శించుకోవాలి. అది ఆ స్థితి రావాలి వీడికి. సో ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రస్తుతం. which the soul has on its own plane and levels of awareness, if the inner meanings of the outer symbolic forms of existence were disturbed. సో ఇన్నర్ మీనింగ్ ఏమిటి, వీటికి ఇవి దేనికైతే ఏర్పడ్డాయో దాన్ని దర్శించగలడం అంటుండదు. ఎప్పుడైతే వీడికి లోపల అంటే సహజంగా అది వీడి దర్శనానికి నిలిచింది అనుకోండి, then were registered by an unprepared form the response apparatus of the soul in the three worlds, and in the case of man involved an unprepared and undeveloped nervous system, glandular system and brain, the destruction of the form by soul energy would naturally supervene and a shattering of the lower expression would take place. సోల్ ఎలా అయితే ఒక్కొక్కడు ఇలా అంటే సోల్లో వీడు ఎప్పుడైతే విచ్చుకుంటూ ఉంటాడో పర్సనాలిటీ ఆస్పెక్ట్స్లో కూడా వీడు విచ్చుకోవడం అటువంటిది జరగాలి. పర్సనాలిటీకి సోల్ అటువంటిది రెండు కూడా ఇలా రెండు కలిసి ఇలా ఊర్ధ్వముఖంగా వీడు ప్రయాణించాలి. అంటే ఏంటి, సోల్లో ఏ విషయాలు అయితే తెలిసాయో పర్సనాలిటీ విషయాలు అవి ఆచరణలోకి దిగాలి. అప్పుడే ఆచరణ అంటే కష్టం సార్, మీరు మరీను తొందర మీకు అంటే అప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీకి సోల్కి లింక్ కుదరదు మీరు ఆచరణలోకి తెచ్చుకోకపోతే. దానివల్ల ఏమవుతుంది, రెండింటికి ఒక డిఫరెన్స్ అంటున్నది స్టార్ట్ అయిపోతుంది. సోల్ పరంగా వీడు నాలెడ్జ్ అంటున్నది అలా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, రామాయణం చదివాడు, భారతం చదివాడు, భాగవతం చదివాడు, అలా వెళ్ళిపోతున్నాడు. కానీ పర్సనాలిటీ ఆస్పెక్ట్లో వీడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు అనుకోండి, ఊరిన ఉదాహరణకి. రెండింటికి మ్యాచింగ్ అవ్వలేదు ఇంకా పర్ఫెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ షటరింగ్ అన్నారు. registered gland by soul energy would naturally supervene and a shattering of the lower expression would take place. It is here that the significance of purpose of time can be noted and intelligently employed, but this involves a more definite development of the esoteric sense. Significance and purpose of time can be noted. అలా అంటే దానివల్ల ఏమవుతుంది, షటరింగ్ ఆఫ్ లోవర్ నేచర్ అన్నమాట. వీటిలో ఎప్పుడైతే లోవర్ నేచర్లో వీటిలో రావాల్సినటువంటి మార్పు అనేటువంటిది రాకుండా సోల్లో మాత్రమే ఎవాల్వ్ అవుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దట్ ఇస్ ద షటరింగ్ ఆఫ్ ది లోవర్ నేచర్. లోవర్ నేచర్ తోటి వీడు సంబంధం లేకుండా వీడు దేహంలోంచి వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. అంటే సోల్కి పొందవలసినటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే పొందుతూ అలా వెళుతున్నాడో లోవర్ నేచర్లో కూడా దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీడు కావాలంటే సిలబస్ వచ్చేసింది అంతా, కానీ వీడు లోవర్ నేచర్లో వీడు యాక్సెప్టెన్స్ వీడిలో లేదు. సోల్గా వీడు చక్కగా అన్ని తెలుసుకున్నాడు, చక్కగా జ్ఞానం ఇవన్నీ చక్కగా చేసుకుంటున్నాడు, ఇవన్నీ బాగుంది. కానీ దానితో పాటు లోవర్ నేచర్ని కూడా వీడు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వెళ్ళాలి. తెలిసినటువంటి విషయాన్ని వీడు ఆచరణలోకి పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు సోల్ పర్సనాలిటీ రెండు ఒకటే ప్లేన్లో కంటిన్యూ అవుతుంది. అది జరగకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే షటరింగ్ ఆఫ్ ది లోవర్ నేచర్ అంటే జరిగి lower expression, supervene, and shattering of the lower expression would take place. It is here that the significance and purpose of time can be noted and intelligently employed. Significance and purpose of time can be noted. వీడికి దేహాన్ని ఇచ్చారు, దట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ టైం. వీడు పొందినటువంటి నాలెడ్జ్ని వీడు చక్కగా దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాల్సినటువంటి ఏర్పాటు అంటే వాడికి ఒక సమయం లేదా ఒక జన్మ అంటే టైం వాడికి ఇచ్చారు. లైఫ్ ఆస్పెక్ట్ అంటే వాడికి అందించారు. అందించినటువంటి దాన్ని వాడు చక్కగా వినియోగించుకోవాలి. వాడు డెవలప్మెంట్ ఆఫ్ ది ఎసోటరిక్ సెన్స్.
So it is intelligently employed, and this involves a more definite development of the esoteric sense. There are other reasons, but this one will suffice. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయండి. అంటే ఇవన్నీ కూడా వీడు ఎస్టాటిక్ సెన్స్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా మనం చదువుకునేటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఎస్టాటిక్ సెన్స్ అంటే వీడికి డెవలప్ అవ్వాలి. ఎస్టాటిక్ సెన్స్ అటువంటిది డెవలప్ అవ్వకుండా ఉండిపోతే వీడు ఇబ్బందిలో పడతాడు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం చేత మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే అప్పుడు చోట్లో ఈ ఎస్టాటిక్ ఆస్ట్రాలజీ అంటున్నది ఇచ్చినటువంటి దాని యొక్క రహస్యం మీకు దర్శనం అవుతున్నారు. In the evolutionary process, there is therefore first the form gradually prepared, adjusted, aligned, and oriented during many eons of time behind the active form as it steadily improves and becomes more responsive to the environment and contact stands the slowly awakening consciousness. This is the thinking, intuiting, loving soul which tightens its hold over its response apparatus, avails itself upon every possible occasion of every advance made by the form and employs every influence for the perfecting of the great work which it undertook under the law of sacrifice. అంటే ఏంటంటే అందు గురించి ఏం జరుగుతుంది వీడికి సోల్ ఆస్పెక్ట్ అంటే దానికి విచ్చుకోవడానికి ముందు వీడు పర్సనాలిటీ లెవెల్లో వీడు ఉన్నాడు కదండి. ఉంటున్నప్పుడు ఒక్కొక్క మెట్టు వీడు ముందు అసలు సోల్ లెవెల్కి వీడు వెళ్ళడానికి అంటే స్టేజ్ అనుకోండి, ఒక 10 మెట్ల తర్వాత సోల్ అంటే వీళ్ళు విచ్చుకోండి. అంతకుముందు ఆ లెవెల్లో విచ్చుకున్నప్పుడు దేహము ఈ రెండు కూడా ఒకటే ప్లేన్లో పనిచేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మొదట వీడి యొక్క పర్సనాలిటీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తాడు. అంటే వీడి కుటుంబానికి వీడు చక్కగా సేవ చేయడం, వాళ్ళకి కావాల్సినది చేసి పెట్టడం. ఇంకా ఇక్కడ సోల్ ఏం విచ్చుకోలేదు వీడికి. ఇంకా ఇప్పుడు కుటుంబానికి చక్కగా కావాల్సినటువంటి పనులు చేసి పెడుతుండడం, ఎందుకంటే ఇది నా కుటుంబం కాబట్టి అంటాడు. అలాగే నెమ్మదిగా కుటుంబం అంటున్నది విచ్చుకున్నటువంటి వాడికి నెమ్మదిగా వాడి యొక్క రిలేటివ్స్ అటువంటిదిగా కొందరిని పరిచయం చేస్తుంది. ప్రకృతి వాళ్ళ రిలేటివ్స్ కాన్న పనులు ఉంటే వీడు వాళ్ళ రిలేటివ్స్ ఏదో వేరే వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి పెడతాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ కొని పెడతాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ చూపించేసి వాడు మళ్ళీ ట్రైనింగ్కి ఇచ్చేస్తారు. వాళ్ళు మరి 3 రోజులు ఆఫీసు చదివేటి వాళ్ళ గురించి పనిచేశాడు కదా. ఎందుచేత పనిచేశాడంటే మా చుట్టాలు అని చేశాడు. చుట్టాలటువంటి పదం తీసేస్తే నెమ్మదిగా ఇతరులకై తను సేవ చేయడం అటువంటిది భావంలోకి తీసుకొస్తుంది నెమ్మదిగా ప్రకృతి. నెమ్మదిగా అడుగులు వేయించుకుంటూ వెళ్తుంటుంది. సో ఇలా ఒక్కొక్కడుగు వేయించుకుంటూ వచ్చి వీడు ఎప్పుడైతే సోల్ అంటున్న దానిలో వీడు విచ్చుకోవడానికి వీడు తయారవుతాడు అంటున్నది స్థితి వీటిలో వస్తుందో పర్సనాలిటీని ఆ లెవెల్కి తీసుకొచ్చి సృష్టిలో ఉంటుండే ప్రకృతి మాత్రం. అప్పుడు ఏమవుతుంది, పర్సనాలిటీ అంటుంటుంది సోల్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో దానికి తగ్గట్టుగా పర్సనాలిటీ అంటుంటుంది స్టాండ్ స్టిల్ అవుతుంది, కరెక్ట్గా అక్కడ నిలుస్తుంది. అప్పుడు సోల్ లెవెల్లో చూసినటువంటిది పర్సనాలిటీలో చక్కగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా అదేదో ఏదో వేరే భాషలో ఉన్నటువంటి సినిమా చూసాం అనుకోండి, మనకి ఏమర్థమవుతుంది, ఏం అర్థం కాదన్నట్టుగా అయిపోతుంది. సో ముందు పర్సనాలిటీలో ఈ లెవెల్లో ఒక్కొక్కటి అలా ఎక్కించుకుంటూ తీసుకొచ్చి రెండింటిని ఒక లెవెల్కి తీసుకొచ్చి రెండింటిలోనూ చక్కటి ఇవన్నీ జరిగేటట్టుగా జరిగి తర్వాత నెక్స్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద థింకింగ్, ఇంట్యూటింగ్, లవింగ్ సోల్ విచ్ టైటన్స్ ఇట్స్ హోల్డ్ ఓవర్ ఇట్స్ రెస్పాన్స్ ఆపరేటర్స్. ఆ రెండింటికి ఒక టైటన్ అంటుంటుంది అవుతుంది. చక్క రెండు కూడా ఒక మంచి జంటగా తయారవుతాయి. Avails itself upon every possible occasion of every advance made by the form. Every possible occasion లో every advance made by the form అంటున్నది. అంటే ఒక కళ్ళు తోటి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు సోల్ కళ్ళతోటి చూడడం అంటే స్టార్ట్ చేసి చూసేటప్పటికి అంటే మామూలుగా ఒక సామాన్యుడు చూడడం వేరును ఒక ఇన్వెస్టిగేటరు, ఒక సిఐడి వాడు, ఒక పోలీస్ వాడు చూడడంలో తేడాలు ఎలా అయితే ఉంటాయో అవే కళ్ళు వాడతాడు వాడైన వీడియో. మీరు ఎలా పసిగట్టారంటే అంటే అదిగో వాడు భావంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక దొంగడు అలా మాట్లాడతాడంటాడు, అది వాడు పోలీసు వాడు పసిగడతాడు. అలా సోల్ అనేటువంటిది విచ్చుకున్నటువంటి వాడికి ఈ పర్సనాలిటీ లెవెల్లో ఒక కళ్ళు లేదా వీడి చెవులు ఇవన్నీ కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చి వదిలేరు కదా. ఇప్పుడు సోల్ ఈ కళ్ళని వాడుతుంది, వాడి చోట్లో ఉన్నటువంటి వాటిని చూడడం అంటున్న దానికి ఈ కళ్ళని వాడి దాన్ని దర్శించడానికి ఇచ్చేస్తుంది సోల్. అది జరుగుతుంది. రెండింటికి ఎందుకు పర్సనాలిటీ కింద సోల్కి ఒక మంచి బంధం ఏర్పడినప్పుడు ఇట్స్ రెస్పాన్స్ అపరేటర్స్ avails itself upon every possible occasion of every advance made by the form and employ every influence for the perfecting of the great work. Employ every influence
ఇట్ ఎంప్లాయ్స్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్స్. సోలో పర్సనాలిటీ రెండు జరిగినప్పుడు జీవితంలో ఏదొచ్చినా సరే వాడు అవన్నీ కూడా ఊర్ధగమనమునకు సంబంధించిన చెప్తే అధోస్థితికి ఏవి లేవంటాడు. ఇట్ ఎంప్లాయ్స్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్స్. లైఫ్లో ఏదొచ్చినా సరే అది పాజిటివ్ ఆస్పెక్ట్గా వీడు తీసుకుంటాడు, దానిలో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ని వీడు దర్శించుకొని ఆ రకంగా వీడు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు అనుకుని ఏర్పడినటువంటివి కాదు కదా ఈ కష్టం అన్నటువంటిది. ఏదైనా ఇప్పుడు ఏదో ఒక పరిస్థితి వీడు ముందుకు వచ్చింది, ఆ పరిస్థితిని మంచిగా చూడవచ్చు లేదా బాధగానే చూడవచ్చు. మంచిగా చూడడానికి వీడికి ఇది చేసుకుంటాడు కాబట్టి వీడు చక్కగా దానిలో చాలా ఊర్ధగమనంగా వీడాడు. దాన్ని చెప్తున్నారు చక్కగా చాలా అద్భుతంగా. Every possible occasion of every advance made by the firm and employs every influence for the perfecting of the great work which it undertook. So దాన్ని అంటే గ్రేట్ వర్క్ అంటున్నది ఒకటి అండర్టుక్ చేశాడు. పర్ఫెక్టింగ్ ఆఫ్ ద గ్రేట్ వర్క్ చోటులో. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో మనకి ఏర్పడేటువంటి కష్టాలు కానీ ఇవన్నీ ఎన్నో మనకు వస్తుంటాయి. ఈ కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు మీరు సోళ్ళతోటి లింకప్ అయి ఉన్నటువంటి వాడు చక్కగా వాడికి ఏర్పడినటువంటి కష్టంలో నుంచి వాడు ఊర్ధగమనమునకు కావాల్సినటువంటి ప్రయాణమే వాడు చేసుకుంటూ వెళ్తాడు. కానీ అధోస్థితికి వెళ్ళడం అంటున్నది వాడి లైఫ్లో ఉండదు. వాడికి అది జరుగుతుంది. ఆఫ్ ది గ్రేట్ వర్క్ విచ్ ఇట్ అండర్టుక్ అండర్ ది లా ఆఫ్ సాక్రిఫైస్. సో గ్రేట్ వర్క్ వాడు తీసుకుంటాడు, దానికే వీడు లా ఆఫ్ సాక్రిఫైస్ అంటున్నది వీడు పనిచేస్తాడు. అంటే ఏంటి, వాడు ఇవ్వబడినటువంటి పనిని వీడు చేసుకుంటూ వెళ్ళడాన్ని ఏమన్నారు, లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నారు. అంటే దానికే వీడి యొక్క మన్ అన్ని కూడా దానికి పెట్టేస్తాడు. దానికి అది ఇట్ ఈస్ అంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వడం, దాని నుంచి పారిపోదాం, ఇది మనకి ఎందుకు అవుతుంది, ఇలాంటి భావాలు వీళ్ళు ఉండవు. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ఐ షుడ్ నాట్ అటెంప్టెడ్ ఇన్ దిస్ treatise to prove scientifically and in the modern exoteric sense the natural response to the inner psychological factors and to the esoteric astrological influences. I have not attempted అన్నాడు. ఎందుకు ఆయన అటెంప్ట్ చేయలేదు? వై హీ హాస్ నాట్ అటెంప్టెడ్? ఈయన ఇందులో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సనాలిటీ దానిలో నుంచి వాడు అలా సోల్తో లింకప్ అయ్యాడు. సో వీడి యొక్క పర్సనాలిటీ నుంచి సోల్కి లింకప్ అయి వచ్చాడు కాబట్టి ఇక్కడ వీడికి ఎసోటరిక్ ఆస్ట్రాలజీ అంటుంది వీడికి చక్కగా చెప్పడం ఆయన యొక్క ప్రధానంగా పెట్టుకున్నారు. కానీ ఎసోటరిక్ ఆస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ దీస్ కెన్ బి ఈజీలీ డెమాన్స్ట్రేటెడ్ అండ్ ఇన్స్టాంట్లీ మేడ్ అపరెంట్ వన్స్ మోడర్న్ సైన్స్ యాక్సెప్ట్స్ ది అకల్ట్ ప్రిమిసెస్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఇన్ అన్ ఎక్స్పెరిమెంటల్ అండ్ హైపోథెటికల్ మేనర్. ఎక్స్పెరిమెంటల్ అండ్ హైపోథెటికల్ మేనర్గా అయినా సరే దైవం ఉన్నాడు అన్నటువంటి వాడు ఒప్పుకున్నాడు కదా. కనీసం ఒక భావనగా అయినా ఉన్నాడు కదా ఆయన. అదే లెట్ us యాక్సెప్ట్ ఇట్. నిజంగా దైవం ఉన్నాడా లేదా అంటే ఒక నిమిషం పక్కా పెడితే వీళ్ళు నమ్ముతున్నటువంటి భావాల్లో దైవం ఉన్నాడు కదా. దానివల్ల అంటే ఎక్స్పెరిమెంటల్ అండ్ హైపోథెటికల్ మేనర్ అన్న. సో ఈ భావముగా మీరు దర్శించుకుంటూ ఉండడం అంటే చేస్తూ ఉండడం చేత ఏం జరుగుతుందంటే మీలో ఎసోటరిక్ ఆస్ట్రాలజీ అంటే చక్కగా దర్శనపడుతుంది. సో అందు గురించి అది ఉందా లేదా అనే విషయం నందు వీడు మేలుకాంచడానికి కావాల్సినటువంటి వీడిలో ఏర్పాటు అటువంటిది అవుతూ ఉన్నప్పుడు, అంటే వీడి యొక్క పర్సనాలిటీ వీడి యొక్క సోల్ ఈ రెండు చక్కగా పని ఒకటిగా అయ్యి ఉన్నప్పుడు ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో చెప్పబడినటువంటి రహస్యాలు చక్కగా దర్శనానికి వస్తాయి. Hypothetical manner, I am confining myself entirely to the theme of the unfoldment of consciousness, of meaning and of significance, and of the response of this conscious entity to the many influences and vibratory impacts to which it is subjected on account of its being an integral part of other and greater lives. Ponder on this. This is my frequent injunction given because the activity of the reflection is a potent means to revelation. So I am confining myself entirely to the theme of the unfoldment of consciousness. దీని యొక్క థీమ్ ఏమిటి? సో చోట్ల ఈయన ఏ గ్రంథం మనకి టీచ్ చేస్తున్నా, ఏ విషయం చెప్తున్నా ఒకటే థీమ్. ఈ యొక్క కాన్షియస్నెస్ చక్కగా అన్ఫోల్డ్ అవ్వాలి, ఈ యొక్క ప్రజ్ఞ పరిపూర్ణంగా విచ్చుకోవాలి. అది జరగాలి. కానీ ఆస్ట్రాలజీ అని చెప్పి పెద్ద లెసన్ చెప్పేశారు అనుకోండి, దానివల్ల కాన్షియస్నెస్ ఏమి విచ్చుకోలేదు అనుకోండి, ఉపయోగం లేదు అంత లెసన్ విని. మనలో ప్రజ్ఞ అంటున్నది పరిపూర్ణంగా విచ్చుకోవాలి. విచ్చుకోవాలంటే ఏంటి, పర్సనాలిటీ ఇదంతా మనకి చెప్పారు అంత చక్కగా ఇది అది ఒక స్థితికి చేరాలి. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్స్లో కావాల్సిన సాధన అంతా చేసుకోవాలనే విషయాలు ఇవన్నీ కూడా మనకి వైట్ మ్యాజిక్లో ఇచ్చేసారు. అందు గురించి అక్కడ ఎలా చేసుకోవాలనే విషయం ఇక్కడ చెప్పట్లేదు. ఎసోటరిక్ సైకాలజీలో సోల్ తోటి ఎలా అనుసంధానం చెందాలనే రహస్యాలు మనకు అక్కడ ఇచ్చారు.
ఇప్పుడు జ్యోతిష్యంలో మనకి రహస్యాలు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వీడిని చోట్ల ఉన్నటువంటి ఈ యొక్క రహస్యాన్ని వీడికి దర్శింపజేయడానికి ఇంకొంచెం ఇది చేస్తున్నారు ఆయన. అంటే చోట్లో పరమాత్మని చూడండి అన్నారు ఊరికే ఎగ్జాంపుల్, ఇదేదో గోడ, ఇందులో పరమాత్మని చూడండి, ఎలా చూస్తారు మీరు? ఆ గోడని పరమాత్మ అనుకోండి, పరమాత్మ స్వరూపమే కదా. ఓకే, అదంతా మైండ్ డైరెక్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ ఎదురుగా గోడ కనబడుతుంది, పరమాత్మ అన్నిట్లో అణువులోనూ పరమాత్మ ఉన్నాడు, ఇదంతా కరెక్టే. కానీ ఆ పాఠం ఎప్పుడు వీడు నిలుస్తుందంటే కనుక సోల్ ఆస్పెక్ట్లోకి వీడు మేలు కాంచాలి. సోల్గా వీడు ఎప్పుడైతే వీడు మేలు కాంచుతాడో అప్పుడు చోట్ల అణువులన్నీ ఉన్నాయి, ఇవన్నీ అణువులే, అణుమయం ఈ సృష్టి అంతా కూడా అన్నట్టు వీడు ధ్యానం చేస్తూ ఇలా వీడు వస్తున్నప్పుడు అప్పుడు ఈ రహస్యం వీడికి తెలుస్తుంది. సో ఇట్లా ఇసాట్రిక్ ఆస్ట్రాలజీ ఏం చేస్తుంది మనకి? ఇప్పుడు చదువుకోవడం మనం ప్రతిరోజు దేనికి ఇసాట్రిక్ ఆస్ట్రాలజీ అంటే, ఈ కాన్షియస్ అనేది పరిపూర్ణంగా అన్ఫోల్డ్ అవ్వడానికి ఆస్ట్రాలజీ ఏ రకంగా సహకరిస్తుంది అంటే, చోట్ల ఎన్నో ప్రిన్సిపల్స్ ఆర్ ఎనర్జీస్ ఆర్ ఫోర్సెస్ ఇవన్నీ పనిచేస్తాయి. ఫోర్సెస్గా ఇవన్నీ పనిచేయడానికి పైన ఎనర్జీస్గా ఉన్నాయి, ఇవన్నీ ప్రిన్సిపల్స్గా ఉన్నాయి. ఈ గ్రహములు ఇవన్నీ కూడా చోట్ల ఉన్నటువంటి యొక్క ఎనర్జీస్ని మనకు అందిస్తూ ఉన్నాయి. సో మనలో అనేక రకాలైనటువంటిదిగా ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. వాటిని చక్కగా దర్శించుకుంటే చోట్ల ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటే అప్పుడు వీడి చోటు నుంచి ఏమీ వేరు కాదండి, చోట్ల వీడు బాగా అంటున్నది వీడు ఈజీగా వీడు అంటే వీడు నమ్మవలసిన అవసరం లేదు, విశ్వాసం కలిగి అది అది సత్యం అంటున్నది దాంట్లో వీడు నిలిచిపోతాడు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి జ్యోతిష్యం అంటున్నది ఆయన ఇక్కడ మనకి ఇస్తున్నాను అంటే విషయం చెప్తున్నారు ఆయన ప్రధానంగా. Significance and of the response of this conscious entity to the many influences and vibratory impacts to which it is subjected and accounted on account of its being an integral part of other and greater lives. This is my frequent injunction given because the activity of reflection is a potent means to revelation. అది రిఫ్లెక్ట్ అయిందనుకుంటే ఒక అయస్కాంతీకరణ అవ్వడమే ఇక్కడ ప్రధానం. చోట్ల ఒక పెద్ద అయస్కాంతం ఉంది, దాని దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు ఈయన ఎప్పుడు. అప్పుడు వీడు కూడా ఒక అయస్కాంతీకరింపబడతాడు, అయస్కాంతం అయిపోతాడు, అది అవ్వాలి. సో అది అవ్వాలంటే దాని యొక్క రిఫ్లెక్షన్ పడాలి. చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ యొక్క ప్రిన్సిపల్స్ వాటిలో ఉంటుంటే ఇవన్నీ కూడా వీడు దానికి వీడు మైండ్ పిచ్చుకొని ఉన్నప్పుడు అది పడుతుంది, లేకపోతే పడదు. ఉదాహరణకి ఏదో బ్యాంకులోనో ఏదో పనిచేస్తుంటారు, అది రిఫ్లెక్ట్ ఎప్పుడవుతుంది అంటే ఆ ధనము అన్నటువంటిదో లేదా వస్తువులో ఆ విషయాలు ఏదైనా సరే, ఒక సూపర్ మార్కెట్ ఏది తీసుకున్నా సరే, అది వీడికి కేవలం క్యారింగ్గా ఉన్నప్పుడు దాని నుంచి పొందేటువంటి లాభం వీడికి తెలియదు. ఉదాహరణకు వాడు క్యాషియర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 10,000 వాడికి జీతం ఉంది, వాడు కొన్ని కోట్లు తీసి ఇచ్చేస్తుంటే ఏంటోనే నేను ఇంత డబ్బులు తీసుకెళ్తారు, ఏం చేస్తారో ఏమిటో అంటున్నదిగా ఉంటుంది. కానీ నిజానికి ఆ చోట్లో అంటుంటే ఎనర్జీస్ నుండి చక్కగా దర్శించుకుని ఇది చేసినప్పుడు ఎన్ని లక్షల కోట్లైనా సరే చక్కగా మనం వినియోగించి ఒక మంచి పనులు చేయవచ్చు, ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళవచ్చు అంటే తెలిసినటువంటి వాడు ధనాన్ని ఇంకా ఎలా వాడవచ్చు అంటే దానిలో వాడు మేలు కాస్తాడు. లేనటువంటి వాడు దానివల్ల ఇబ్బందులు పాలవుతుంటాడు, దానివల్ల కష్టాలు పాలవుతుంటాడు, ఇవన్నీ జరుగుతుంది. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మీన్స్ టు రెవల్యూషన్ అన్నారు. రిఫ్లెక్షన్ ఈస్ ఎ పోటెంట్ మీన్స్ టు రెవల్యూషన్. అది రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలంటే దానికి దగ్గరగా వీడు వెళ్ళాలి. దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రిఫ్లెక్షన్ వీడి మీద పడుతుంది, అది జరుగుతుంది. అదే అందు గురించి ఇదంతా చెప్తున్నాను మీకు అంటున్నారు. I have sought to bring the above thoughts to your attention because the science we are now studying is one of which the theme of self-consciousness lies upon the investigator. సో ఇక్కడ ఏమిటి ప్రధానంగా అంటే సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే వీడి యొక్క కాన్షియస్నెస్ ఏ రకంగా అంటే వీడు కాన్షియస్ వీడు తయారవ్వాలి. ఫస్ట్ హీ షుడ్ బి ఏ కాన్షియస్ పర్సన్. సో కాన్షియస్గా ఎంతవరకు ఉంటున్నాం మనం? వీఆర్ నాట్ కాన్షియస్. మనం ఎలా ఉంటున్నాం? వీఆర్ సబ్ కాన్షియస్గా మనం ఉంటున్నాం, నాట్ కాన్షియస్. సబ్ కాన్షియస్గా ఉండడం అంటే ఏంటి? కాన్షియస్నెస్ ఉండవలసినటువంటి స్థితి కన్నా దానికన్నా కిందగా మనం ఉంటున్నాం. సో కిందగా ఉంటున్నటువంటి వాడిని కాన్షియస్గా తీసుకొస్తున్నాడు ఆయన. దానికి జ్యోతిష్యపరంగా ఎలా వీడు కాన్షియస్గా అవ్వాలంటే రహస్యాలు మనకు చెప్తున్నారు. The science we are now studying is one of which the theme of self-consciousness lies upon the investigator. Mass consciousness in Cancer gives place to individual consciousness in Leo. One of the out of the mass of the herd emergence, a self-sufficient unit which becomes increasingly aware of its oneness, its aloneness, and its isolated attitude as the
one in the center of its small cosmos. One in the center of its small cosmos. ఇది ఒక మంత్రం ఈ సెంటెన్స్. అంటే చోట్లో మాస్ కాన్షియస్నెస్గా ఉన్నారు. అంటే 10 మంది ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నాం మనం నిజానికి. దాన్ని ఏమన్నారంటే మాస్ కాన్షియస్నెస్. అంటే వీడు సొంతం అంటే ఏమీ లేదు. 10 మంది చేస్తున్నారు కాబట్టి వీడు చేస్తున్నాడు అంతే. 10 మంది ఈ రకంగా వెళుతున్నారు కాబట్టి వీడు వెళుతున్నాడు. సో అక్కడ పనిచేస్తున్నది మాస్ కాన్షియస్నెస్ కానీ వీడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏం పనిచేయట్లేదు. పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కున్నారు కాబట్టి వీడు కొనుక్కుని తెచ్చుకున్నాడు. అది వీడికి అవసరమా లేదా అంటే వీడికి పని చేయలేదు. అలా ఉన్నటువంటి ఏమన్నారంటే మాస్ కాన్షియస్నెస్ ఉన్నారు. ఇప్పుడు బండి అవసరం ఉందా లేదంటే దాంతో సంబంధం లేదు. పక్కింటి ఆయన కారు కొనుక్కున్నాడు, మనం కారు కొనుక్కోవాలి. అది కాదు, మనకి ఆఫీస్ కారు ఇచ్చింది, పొద్దున్నుంచి రాత్రి మనకే ఉంటుంది ఆ కారు, మన ఇంట్లోనే వాడు పార్క్ చేస్తారు. మన అది కారు ఉంది, అది వాడుకుంటే సరిపోతుంది. అది కాదు, అది ఆఫీస్ కారు, మన కారు మనకు సపరేట్ ఉండాలి. అయితే సంథింగ్ ఉదాహరణకు అట్లా అవసరం లేదు. ఆఫీస్ వాడి నువ్వు నీ ఇష్టం వచ్చినది వాడుకో అని చెప్పి ఇచ్చారు కారు. సో అలా పనిచేస్తున్న దాన్ని ఏమన్నారంటే మాస్ కాన్షియస్. అంటే చాలా వరకు మనం మాస్ కాన్షియస్లో ఉంటాం, ఇండివిజువల్ కాన్షియస్ అవ్వం మనం. ఇండివిజువల్ కాన్షియస్ అయినటువంటి వాడు 10 మందికి మార్గదర్శకుడిగా నిలుస్తాడు. ఇటు కాదు మీరందరూ వెళ్ళాల్సింది, మీరందరూ తప్పు వెళ్తున్నారు, ఇటు చూడండి మీకు తెలుస్తుంది అంటాడు. అలా వచ్చినటువంటి వాడు ఇండివిజువల్ కాన్షియస్. 10 మంది ఇలా చేస్తున్నారు కదా, ఎందుకో ఏమో మనం కూడా ఇలా చేస్తే సరిపోతుంది కదా అంటే అనిపించినప్పుడు మాస్ కాన్షియస్నెస్ వాళ్ళు ఇలా పనిచేస్తున్నారు. సో అది చెప్తున్నారు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వీచుకుంటుందో అప్పుడు వాడు ఒక యూనిట్ ఆఫ్ ది కాస్మోస్, అంటే చోట్ల ఒక సౌరమండలం ఒక యూనిట్గా ఎలా అయితే పనిచేస్తుందో అలా వీడు ఒక యూనిట్గా తయారవుతుంది. దీని గురించి ఇంకొంత రాశారు, మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.